హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో అందరికీ తెలిసిన, అందరికీ ఎంతో ఇష్టమైన పాల తాలికలు ఎలా చేయాలో చూద్దామండి. ఇది అందరూ చేసేదే, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంతసేపు అయినా సరే తాలూకలు అనేవి చిక్కపడకుండా జ్యూసీగా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్తున్నాను. ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను అండి. నేను ఇక్కడ ప్యాకెట్ పాలు తీసుకుంటున్నాను. మీ దగ్గర గీత పాలు ఉన్నా సరే తీసుకోండి, టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ప్రసాదం కింద అయితే ఆవు పాలతో చేయండి, ఇంకా బాగుంటుంది. ముందుగా ఈ పాలని అయితే స్టవ్ పైన పెట్టేసుకొని కాచుకుందాము. పాలు కాచుకున్నామంటే మనం మిగిలిన ప్రొసీజర్ చేసుకోవచ్చు. నేను పాలు కాచేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పును తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటున్నానండి. నేను ఇక్కడ పాల తాలికల్లో పెసరపప్పు వేస్తున్నాను, ఎందుకంటే ఖీర్ లాగా చాలా బాగుంటుంది, స్మూతీ లాగా. మీ దగ్గర పెసరపప్పు వద్దు అనుకుంటే పచ్చెనగపప్పు తీసేసుకోవచ్చు అండి, టేస్ట్ బాగానే వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నేను 1.5 లీటర్ వరకు వాటర్ తీసేసుకొని స్టవ్ పైన పెట్టి మరిగించుకుంటున్నానండి. నేను ఇక్కడ 1.5 లీటర్ ఎందుకంటే ప్రసాదం కోసమని చేస్తున్నాను, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో. మీరు తినేదాన్ని బట్టి ఈ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనము కడిగి ఉంచుకున్న పెసరపప్పును అయితే వేసేసి ఒక 70% ఉడికేలాగా పెసరపప్పును ఉంచుకుందాము. ఈలోపు నేను ఇక్కడ 1.5 కప్పు వరకు వీడియోలో చూపిస్తున్న కప్పుతో పొడి బియ్య పిండినే తీసుకున్నానండి. అలానే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు మైదా తీసుకున్నాను. మీరు మైదా ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే కాస్త బైండింగ్గా బాగుంటుందండి, విరిగిపోకుండా పాల తాలికలు కరెక్ట్గా వస్తాయి. కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1.5 కప్పు వరకు బెల్లం కూడాను వేసి కొన్ని వాటర్ వేసి ఇలా బెల్లాన్ని అయితే కరిగించేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకొని ఉంచుకున్న పిండిలో కొంచెం బెల్లము సిరప్ వేసుకుంటున్నానండి, మిగిలినది పక్కన పెట్టేసుకుంటున్నాను. తాలూకల్లో వేసుకుందాము. ఇలా కరిగించిన బెల్లం కొంచెం పిండిలో వేసి కలుపుకోవడం వల్ల ఏంటంటే తాలూకలకు కూడాను బెల్లం పట్టి మంచి టేస్ట్గా వస్తాయి. ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ఇలా కలిపేసుకుందాము అండి. ఇప్పుడు చక్రాల గిద్దెలు తీసుకొని దాంట్లోని ప్లేట్స్, ఈ రెండిట్లో మీరు ఏ ప్లేట్ అయినా వాడుకోవచ్చండి. ఇప్పుడు చక్రాల గిద్దెలో సరిపడినంత పిండిని అయితే పెట్టేసేసుకొని పైన లిడ్ పెట్టేసేసుకొని క్లోజ్ చేసేసుకుంటున్నాను అండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి తాలూకలు విరిగిపోకుండా వస్తున్నాయో లేదో కరెక్ట్గా చెక్ చేసుకోండి. చక్కగా వస్తున్నాయి కదా. అలానే మనకి పెసరపప్పు 70% ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని తాలూకలని కొంచెం పొడవుగా ప్రెస్ చేసుకోండి. ఇలా పొడవుగా ప్రెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే తాలూకలు మరీ చిన్నగా రాకుండా పొడవుగా వస్తాయి, మధ్యలో విరిగిపోయినా సరే. ఇలా తాలూకలన్నీ కూడాను నిండుగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలు కదపకుండా అలా వాటిని ఉడకనివ్వండి. అలానే కొంచెం పిండిలో వాటర్ పోసుకొని పల్చగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని అయితే మనము తాలూకలు దించే ముందు వేద్దాము. తాలూకలు అయితే ఉడికిపోయాయండి చక్కగా. నాకు ఈ తాలూకలు ఉడకడానికి 10-15 నిమిషాలు టైం పట్టింది. దీంట్లో మనం ఆల్రెడీ కాచుకొని ఉంచుకున్న పాలుని హాఫ్ క్వాంటిటీ వేసుకుంటున్నాను, మిగిలినవి లాస్ట్లో వేస్తాను. అలానే ఒక హాఫ్ కప్పు షుగర్ వేశాను. మీకు షుగర్ ఇష్టం లేకపోతే బెల్లమే మొత్తం వేసుకోవచ్చు. 4-5 యాలకులను కూడాను దంచి వేసుకుందాం ఫ్లేవర్ కోసము. వేరొక స్టవ్ పైన అయితే ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని పచ్చి కొబ్బరిని నేను చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నానండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోండి. ఇలా పచ్చి కొబ్బరి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే తాలూకు తినేటప్పుడు పంటి కింద కొబ్బరి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. అది కూడాను కొంచెం పచ్చిగా ఉన్న కొబ్బరి అయితే మరీ టేస్టీగా ఉంటుంది. అలానే జీడిపప్పు, కిస్మిస్ కూడాను వేయించేసుకున్నాను. మీకు ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందండి. నేను ఆల్రెడీ కొంచెం పిండి ఉంచుకొని వాటర్ కలుపుకొని ఉంచుకున్నదైతే ఆల్రెడీ స్టవ్ పైన ఉంచినప్పుడే పోసుకున్నాను. దానివల్ల ఏంటంటే తాలూకలు అనేవి కాస్త చిక్కగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ నుంచి దించేసిన తర్వాత బెల్లం సిరప్ని అయితే వేసి ఇలా కలుపుకున్నాను. చూడండి చక్కగా చిక్కగా వచ్చింది, మంచి కలర్లో వచ్చింది బెల్లం వేయడం వల్ల. ఇప్పుడు వేయించుకొని ఉంచిన కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను వేసి కలుపుకుందాము. ఇలా కొబ్బరి ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. చూడండి తాలూకలు అయితే పొడవుగా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇంతేనండి, చక్కగా వేడిగా కానీ కూల్గా సర్వ్ చేసుకుంటే అందరికీ ఎంతో ఇష్టమైన పాల తాలూకలు రెడీ అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.